సో వెల్కమ్ బ్యాక్. సో పేగేట్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఈ ప్రకటన చూసిన తర్వాత, అంటే డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అందామా, ట్వీట్ అందామా, చూసిన తర్వాత అందులో వాడిన భాష కానీ అండ్ లేవనెత్తిన అంశాలు కానీ, సబ్జెక్ట్ టు ద కండిషన్ ఆ మాట అన్నాడు, షరతులు వర్తిస్తాయి అని చెప్పి, సేఫ్ ఓపెనింగ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హర్మూస్ ఈజ్ ఇమ్మీడియట్ అండ్ నీడెడ్ అనే పదాన్ని ఆయన వాడాడు. ఇప్పుడు ఆ కండిషన్కి ఇరాన్ ఒప్పుకుంటుందా? మీరు యుఎస్ ఇరాన్ ఒప్పుకుంటుందా అంటున్నారు. నేనంటోంది ఇరాన్ పెట్టిన కండిషన్ వీళ్ళు ఒప్పుకుంటారా? సో ఎందుకంటే ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, హార్మోస్ మేము ఓపెన్ చేస్తాం అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఇరానియన్ మిలిటరీ అంటున్నారు. సో ఆ కండిషన్స్ ఫైన్ డీటెయిల్స్ ఇంకా రావాల్సిన అవసరం చాలా ఉందండి. ఓకే, సో ఇది నేను చూడడం ఏంటంటే, యుఎస్ వాళ్ళు ఒక విధంగా వాళ్ళు ఓడిపోయినట్టు. అంటే ఈ యుద్ధానికి వెళ్ళిన లక్ష్యంలో వాళ్ళకి ఒక ఫేస్ సేవర్లో వాళ్ళు వెళ్ళిపోయినట్టు అని చెప్పచ్చు. ఇంకోటి నేను చెప్తాను, ఈ యుద్ధం మొదలైనప్పుడు మొత్తము ఒక పిక్చర్, డిఫైనింగ్ పిక్చర్ ఒక అమ్మాయి చూపించారు. కానీ నన్ను అడిగితే మొత్తం ఈ యుద్ధంలో డిఫైనింగ్ పిక్చర్ ఏంటంటే, దేశం గురించి వాళ్ళ ప్రాణత్యాగం చేయడానికి ఆ పౌరులందరూ వచ్చి ఇలా చైన్లా నుంచుని వాళ్ళ పవర్ ప్లాంట్స్ దగ్గర నుంచోవడం అన్నది, దట్ ఈస్ ద డిఫైనింగ్ మూమెంట్. అంటే దేశం గురించి మేము ఏమైనా చేస్తాము, మేము డైరెక్ట్ ఫైట్ చేయలేకపోవచ్చు, మా మిలిటరీ వాళ్ళు ఫైట్ చేస్తారు, కానీ మా ప్రాణత్యాగాలు చేస్తామని ముందు నించున్నారు చూడండి, అది డిఫైనింగ్ మూమెంట్. ఇరాన్ మొత్తం దేశాన్ని, యావత్ దేశాన్ని మొత్తం ఏకతాటి మీద తీసుకొచ్చింది. అలాగే ఎంతమంది అయితే షియాలు వేరే దేశంలో ఉన్నారో వాళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చిన డిఫైనింగ్ మూమెంట్ ఇదండి. సో ఆ కోణంలో చూస్తే ఈ టర్మ్స్ అండ్ కండిషన్లు ఇవి ఏవైతే ఉన్నాయో ఇంకా సమయం పడుతుంది. ఆ డీటెయిల్స్ గురించి ఏమవుతుంది ఈ సీజ్ ఫైర్ అనేది మనము ఇంకా తెలియదు. కానీ మనం వీ షుడ్ ఆల్వేస్ థింక్ పాజిటివ్. ఎందుకంటే మొత్తం ఒక 2 వారాలు అంటే ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ టైం. అట్లీస్ట్ ఈ ప్రైజెస్ ఇవన్నీ స్టెబిలైజ్ అవ్వడానికి ఆ కోణంలో చూస్తే ఇది మాత్రము డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ థింగ్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారా, మీరు చూడండి, ఎప్పుడైనా యుద్ధము లేకపోతే సీజ్ ఫైర్ డిక్లేర్ చేసే ముందు చాలా తీవ్రత పెంచేస్తారు అటాక్స్ మీద. అంటే వీళ్ళ బ్రిడ్జ్లు, లేకపోతే రైల్వే ట్రాక్స్, వీటి మీద అటాక్ చేయడం అవన్నీ చేస్తారు. చేసిన తర్వాత నెమ్మదిగా దాన్ని స్లో డౌన్ చేసేస్తారు. సో ఆ విధంగా మనం చూసుకోవచ్చు వీటిని. ఇది కూడా అంటే మన దేశాన్ని కాపాడుకోవడానికి మనం ఏమైనా చెయ్యొచ్చు అని అంటే నువ్వు దేశాన్ని కాపాడుకోవడానికి బార్డర్లో వెళ్ళి ఫైట్ చేస్తే మన సైనికులతో పాటు దేశంలోనే ఉంటూ మన దేశాన్ని మనం ఎలా కాపాడుకోవచ్చు అనడానికి ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ అవుతుందండి. ప్రతి నాగరికుడికి, దేశభక్తి కలిగిన ప్రతి నాగరికుడికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. హలో, ఓకే రియాజ్ గారు, సో ఈ కాంటెక్స్ట్లో చూస్తే అంటే ఇరాను ఒక 10 మెట్లు దిగింది, అమెరికా ఒక 20 మెట్లు దిగింది. ఎందుకంటే లెక్క చూస్తే అమెరికా దిగిన మెట్లే ఎక్కువ ఉన్నాయి, ఇరాన్ తగ్గింది అండ్ హుందాగా తగ్గింది. అండ్ సంఘీభావం, ఆ దేశ ప్రజల సంఘీభావం కూడా అక్కడ చూడాలి. దేశాధ్యక్షుడు చేసిన ప్రకటన, ఆత్మత్యాగానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆయన చేసిన ప్రకటన, అంటే ఒక సాలిడారిటీ తీసుకొచ్చింది దేశం మొత్తం. అప్పటి వరకు రెజీమ్ వ్యతిరేకంగా జరుగుతుందని భావించిన పోరాటం కాస్త దేశ స్వాతంత్ర పోరాటంలా మారింది. చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇక్కడ ఒక అంశం ఉంది వాసుదేవ్ గారు, అదేంటంటే ఇప్పుడు అమెరికా ఇరాన్ను ఇప్పుడున్న అంటే తనకున్న పరిధి మేరకు ఏ మేరకు డిస్ట్రక్షన్ చేయాలో ఆ మేరకు డిస్ట్రక్షన్ చేసింది. అంటే ఇరాన్ని ప్రధానంగా వాళ్ళ బ్రిడ్జెస్ని కానీ లేదా హ్యూమన్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్స్ కానీ దెబ్బతీసే ప్రయత్నం చేసింది. స్కూల్స్ మీద అటాక్ చేసింది, యూనివర్సిటీస్ మీద అటాక్ చేసింది. ఈ అమెరికా చివరస్థానంగా ప్రయోగించాల్సింది ఏంటంటే ఇక ఆటం బాంబుని దాని మీద ప్రయోగించవచ్చు, చిన్నదో పెద్ద. ఎప్పుడైతే ఆటం మనకి బాంబింగ్ రూపంలో బయటకు వస్తుందో బాగా నష్టపోయేది ఎవరైతుందో సివిలియన్స్. అంటే ప్రజలను చంపడం తప్ప అమెరికాకు మిగిలింది ఏం లేదు. అంటే మొత్తం దేశం తన ఫిజికల్ స్ట్రక్చర్, తాము నిర్మించుకున్న స్ట్రక్చర్ అంతా కొలాప్స్ అయినా కూడా ఆత్మస్థైర్యంతో నిలబడ్డారు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ప్రజలు అల్టిమేట్గా వాళ్ళకు పిలుపు ఇచ్చారు, మీరు మన దగ్గర ఎక్కడైతే విద్యుత్ కేంద్రాలు అంటే ఎలక్ట్రిసిటీని మొత్తం ధ్వంసం చేద్దాం అనుకుంటారు, కానీ ఎలక్ట్రిసిటీని ధ్వంసం చేసే క్రమంలో మీరు వచ్చి మానవాహారంగా ఉన్నారన్నప్పుడు మానవాహారానికి సంబంధించిన పిక్చర్స్ కూడా ఇప్పుడు వాళ్ళ స్క్రీన్ మీద మీరు డిస్ప్లే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలు నిలబడగలిగినారు.
తర్వాత ఇరాన్ రిజిమ్లో ఇంకా డెమోక్రటిక్ వాతావరణం ఉండాలని, స్వేచ్ఛ కావాలని కోరుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆస్పిరేషన్స్ అమెరికా ఇండైరెక్ట్గా కిల్ చేసింది. అవును. నిజంగా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఇంకా కొంత డెమోక్రటిక్, ఇప్పుడు ప్రజలుకే అంటే ఈ ఆధునిక వ్యవస్థల్లో ప్రజల యొక్క వాక్యం ప్రభుత్వ వాక్యం మారే సందర్భం. ఆ సందర్భంలో ఇప్పుడు ఈ అమెరికా దాడులు ఏవైతున్నాయో ఇరాన్లో ఉన్న ఈ డెమోక్రటిక్ ఆస్పిరేషన్స్కి సంబంధించిన వాళ్ళ యొక్క ఆశల మీద నీరు వాళ్ళ ఊపిరి తీసింది. కనపడతా ఉన్నాయి. ఇక రెండో విషయం ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఒక దేశం మీద దండయాత్ర జరిగినప్పుడు ఆ దేశ ప్రజలను టార్గెట్ చేస్తూ దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ దేశం ఏకమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది మిగతా ప్రపంచ దేశాల్లో కూడా ఇది ఒక గుణపాఠంలాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు చెప్పినట్టుగా అమెరికా 3 అంశాల్లో భంగపాటైంది. ఒకటి ఏంటంటే మొట్టమొదటిసారిగా తన యూనిపోలార్ వరల్డ్ అంటే తన ఏకధ్రువ ప్రపంచానికి తానే చిల్లులు పొడుచుకుంది అమెరికా. రెండో అంశం ఏదైతుందో ఇప్పుడున్న వ్యవస్థలో ఒక దేశాన్ని సంపూర్ణంగా నాశనం చేయడం లేదా సంపూర్ణ యుద్ధ విజయం, అంటే ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో సంపూర్ణ విజయం ఎవరికి రాదు, అట్లాగే సంపూర్ణ పరాజయం కూడా ఉండదు. ఒక దేశం 80% నష్టపోతే ఇంకో దేశం 20% నష్టపోవచ్చు. అది ఈ యుద్ధంలో ప్రూవ్ అయ్యింది. అంటే ఒక దేశాన్ని సంపూర్ణంగా నాశనం చేయడం సాధ్యం కాదు, ఆ ప్రయత్నం చేస్తే నువ్వు నష్టపోతావు అనే విషయాన్ని ప్రూవ్ చేసింది. మూడో అంశం ఏదైతుందో అది చాలా క్లియర్గా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండే సహజ వనరుల మీద కూడా ఒక చర్చ స్టార్ట్ అయింది. ఆ సహజ వనరులు ఎవరే అనేది. ఎందుకోసం అంటే అంతకుముందు ఇరాన్ హార్మోన్ జలసంధిని ఫ్రీగానే వదిలిపెట్టింది. ఇప్పుడు అమెరికా రిస్ట్రిక్ట్ చేయడం వల్లే దాని మీద తన పట్టు బిగించే ప్రయత్నం చేసింది. రేపు ఇదే కొనసాగుతాయి. ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకు దూర ప్రాచ్యంలో ఆసియాకి ఈస్ట్ ఏషియాకి నౌకలు పోతూ ఉంటాయి. భారతదేశం కూడా దీని మీద ఏమైనా ఏదైనా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. మెడగాస్కర్ నుంచి నౌకలు పోతూ ఉంటాయి, గ్రీన్లాండ్ దగ్గర నుంచి నౌకలు పోతూ ఉంటాయి. ఇట్లా అనేక భూసంతులు జలసంతులు ప్రపంచంలో ఉన్నాయి కదా. అంటే ప్రపంచంలో ఉండే సహజ వనరులకు సంబంధించిన చర్చ కూడా ఈరోజు స్టార్ట్ అయిపోయింది. ఆ చర్చ కూడా అమెరికానే తెలియజేసింది. ఈ ఒకవేళ ఈ చర్చ కొనసాగుతున్న నష్టపోయేది కూడా అమెరికానే. ఎందుకోసం అంటే ప్రపంచంలో తన దేశ పరిధులను దాటి ప్రపంచం మొత్తం తన ఆర్థిక సామ్రాజ్యవాదాన్ని లేదా సంస్కృతి సామ్రాజ్యవాదాన్ని తన ఎక్స్పాన్షన్ తీసుకోవాలి. డాలర్ ఇప్పుడు ఇంకో విషయం అయిపోయిందంటే డాలర్ మొనోపలి అవుతుందో అది దెబ్బ వినిపోయింది కదా. ఇరాన్ రిస్ట్రిక్ట్ చేయగలిగింది. మీరు చైనాకు సంబంధించి యువాన్లో తీసుకురండి, మేము నౌకలకు మీకు లిబర్టీ ఇస్తాం, ఫ్రీడమ్ ఇస్తాం అని చెప్పింది. అంటే డాలర్కు సంబంధించిన ఆధిపత్యాన్ని ఇంపోజ్ చేసే క్రమంలో మిస్ఫైనట్టుగా మనం చూసే అవకాశం ఉంది. అయితే ఈ అన్ని పరిణామాలు అయితే నేను అర్థం చేసుకుంటున్నది ఒక పొలిటికల్ అనలిస్ట్గా బహుశా ఈ నెగోషియేషన్స్ తర్వాత కూడా యథాతథ స్థితి కొనసాగే అవకాశం ఉందండి. మనం పెద్దగా గొప్ప మార్పు వస్తారనేది నేను అనుకోవట్లేదు. సేమ్ గతంలాగానే హార్మోన్ జలసంధి అన్ని ప్రపంచ దేశాల ఓడల కోసం తెలిసే అవకాశం ఉంటుంది. అమెరికా దాడులు ఇరాన్ మీద ఆగే అవకాశం ఉంటుంది. అట్లాగే మిగతా గల్ఫ్ దేశాలు ఏవైతున్నాయో అంటే అవి ఘోరంగా నష్టపోయాయి. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఇరాన్తో పాటు ఇరాన్ తాను మునుగుతూ మిగతా వాళ్ళని కూడా ముంచుతా అని చెప్పింది. ఇరాన్ దాన్ని ప్రూవ్ చేసుకుంది. ఈరోజు ప్రపంచంలో అమెరికా మీద ఆధారపడ్డ దేశాలన్నీ ప్రధానంగా ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించిన మిగతా మన వెస్ట్ ఏషియా దేశాల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అమెరికా పూర్తిగా సేవర్ కాదు. అమెరికా ఆధారిత ఫారిన్ పాలసీని మేక్ చేసుకోవడం ఈరోజు మన దగ్గర కూడా భారతదేశానికి కూడా దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. అమెరికా ఆధారిత ఫారిన్ పాలసీని మేక్ చేసుకోవడం లేదా అమెరికా మిలిటరీ మమ్మల్ని వచ్చి రక్షించదని కోరుకోవడం, డిగోషా లాంటి ప్లేసెస్లో అమెరికాకు ఆశ్రయం ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా మిథ్యగానే తేలిపోయినాయి. కాబట్టి ఒక దేశం తన సస్టైన్ కావాలంటే తన సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అట్లాగే నాగరికత విలువలు మానవ విలువలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా ప్రపంచ ప్రజలు వి ద పీపుల్ ఆఫ్ వరల్డ్ వి లవ్ హ్యుమానిటీ అనే ఒక సందేశాన్ని మాత్రం ఇది ఇవ్వగలిగింది. కాబట్టి ఇంతకు మించి అమెరికా కొంత వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈరోజు ట్రంప్ రేపు బహుశా యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పేసి ఎలక్షన్స్ పోవడానికి కూడా అవకాశం ఉండి తన పోయిన గ్లామర్ను తన పోయిన ఓటింగ్ను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటాడని అనుకుందాం. ఎందుకోసం అంటే దాదాపు 27% ఆఫ్ పీపులే ట్రంప్ సమర్థిస్తున్నట్టుగా రీసెంట్ సర్వేలు చెప్పారు. నిన్నటండి వాటికి ఇంకా కానీ ఇప్పుడు ఆయన దాన్ని పాజిటివ్గా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ట్రంప్ ఏం మాట్లాడదో ఎవరు కూడా తెలియదు. ఇప్పుడు నేను ఇరాన్ ధ్వంసం చేసే అవకాశం, నాగరికత నిర్మూలించే అవకాశం ఉన్నా కూడా నేను హ్యూమన్ సేవర్గా నేను దాన్ని కాపాడాలనే స్లోగన్తో ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఒక అంశం ఏంటంటే సార్ మనందరం అంటే ప్రధానంగా భారతదేశానికి సంబంధించిన మనం ఇందులో మనం సంతోషపడే విషయం ఏంటంటే ప్రపంచం ఇప్పుడు యూనిపోలార్ వరల్డ్ నుంచి మనలాగా మనం ఎంత ఎగతాలుగా ట్రంప్ ఎగతాలుగా మాట్లాడినాడు. వాళ్ళ ఫారిన్ మినిస్ట్రీ మేము ఏం చెప్తే అది భారతీయులు వింటారని చెప్పేసి మాట్లాడినాడు. రేపు మన మీద సుంకాలు విధించి మీరు భరించాల్సిందని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. ఇట్లాంటి ప్రపంచం నుంచి ఏకధ్రువ ప్రపంచం నుంచి ఈరోజు బహుధ్రువ ప్రపంచంలోకి రావడం ఏదైతుందో బ్రిక్స్గా నాయకత్వం వహిస్తున్నాం మనం.
ఈరోజు వర్చువల్గా బ్రిక్స్ నాయకత్వం వహించిన మనం, రేపు ప్రపంచంలో అంటే అలీనా మూమెంట్ టైంలో ప్రపంచాన్ని నాయకత్వం వహించిన మనం ఈరోజు మళ్ళీ కొత్త ఈక్వేషన్స్ మన నేషనల్ ఇంట్రెస్ట్కి అనుగుణంగా మన ఉపాధి అవకాశాలు పెరిగే కోణంలో మళ్ళీ మనం తీసుకోవడానికి మాత్రం అవకాశాలు ఇప్పుడు ప్రపంచం క్రియేట్ చేస్తుందని నేను భావిస్తున్నాను సార్. రైట్. ఫైనల్గా కర్నల్ రావు గారు, అంటే ఇది దీనికి మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ అనుకోవచ్చు కానీ ఇంటర్లింక్ అయింది. ఇప్పుడు పాకిస్తాన్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అమెరికా అదరుగా ఉంది కదా అని చెప్పేసి మన మీద మరి ఏదైనా కుట్రలు పన్నటానికి, ఎందుకంటే బేసిక్గా నేరుగా యుద్ధాలు చేయడం పాకిస్తాన్కి తెలియదు, వాళ్ళు నేర్చుకోలేదు, తెలియదు, నేర్చుకోరు కూడా. ఈ పహల్గామ్ అటాక్ జరిగి 1 year అవుతున్న క్రమంలో మళ్ళీ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సిరీస్ ఆఫ్ మీటింగ్స్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ గడిచిన 2 వారాలుగా సౌత్ బ్లాక్లో జరుగుతున్నాయి. ప్రైమ్ మినిస్టర్, అలాగే హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఈవెన్ నిర్మలా సీతారామన్ గారు కూడా ఒకవేళ అవసరం పడితే మనం ఏమేమి సిద్ధం చేసుకోవాలనే దానికి సంబంధించి ఆయన దోవల్ గారు అయితే రెడ్ ఫైల్ ఒకటి ప్రిపేర్ చేసి ఉంచారట. దీని మీద విభిన్నమైన కథనాలు వచ్చినాయి, నేషనల్ మీడియాలో కూడా వచ్చినాయి. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్,